గోపాల గోపాల అమ్మో, గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. జటాధర ఈ మూవీ రివ్యూ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లీడ్ రోల్స్ బై మనకు తెలిసే ఉంటుంది మన సుధీర్ బాబు గారు అండ్ సోనాక్షి గారు. ఫిలిం అనేది నాకైతే చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకనేది నేను ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తాను. దానికన్నా ముందు మూవీ స్టోరీ లైన్ ఎలా ఉంటుందని మాట్లాడుకుంటే, ఒక గణపిశాచి అది ఎవరో మీకు తెలిసే ఉంటుంది, ట్రైలర్లో చూసే ఉంటారు. కొంతమంది బంగారం పిచ్చితోని గణపిశాచిని లేపుతారు. ఆరు మొత్తము ఆమె లేచిన తర్వాత మొత్తం మర్డర్స్ అండ్ చనిపోతూనే ఉంటారు. ఇలా ఉంటుంది అన్నట్టు. అప్పుడు మన సుధీర్ బాబు గారు అండ్ గణపిశాచికి కనెక్షన్ అయింది. అండ్ మన సుధీర్ బాబు అసలు దెయ్యాలంటే నమ్మరు. మన ఇది ఎలా కనెక్ట్ అయింది ఏంది అనేది ఎంతగా ఫిలిం చూసి తెలుసుకోండి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంట్రెస్ట్ కూడా బిల్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అసలు ఎక్కలేదు. అంటే కొడుకు కోసము తల్లి పడే తపన అండ్ మన మన హీరో ఇటు కొత్త కొత్త బంగ్లాలకు వెళ్ళి చూడడము. సో ఇలాంటి సీన్స్ అయితే చాలా ప్రిడిక్టబుల్గా అనిపించింది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు దీనికన్నా నచ్చిన ఫిలిం ఏదైనా హర్రర్ కైండ్ ఆఫ్ ఫిలిం ఏ మూవీ వచ్చింది ప్రీవియస్ ఫిలిం అంటే, నాకు మైండ్లో తగిలింది కిష్కింధపురి. ఆ ఫిలిం ఫస్ట్ హాఫ్ అన్నా కానీ అండ్ ఇంటర్వెల్ పోర్షన్లో కానీ కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేసింది. అసలుకి ఏం జరుగుద్ది నెక్స్ట్, ఆ స్వస్తిక్ అనే మర్డర్ ఎందుకు జరుగుతుంది, అసలు కింద కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేసింది. మినిమం దీంట్లో ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా బిల్డ్ చేయలేకపోయింది ఫిలింలో. సో అది మాత్రం కంపల్సరీ చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం నిజం చెప్తున్నా, అసలు మనకు స్టోరీని తీసుకెళ్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈ ఫిలిం మొత్తము ఒక ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్తే భయ్యా కంపల్సరీ మీకు నచ్చుతుంది. కానీ దీని ఎగ్జిక్యూషన్‌లో అనేది పోయింది. అది చూస్తే మాత్రం మీకు అంతలా ఎక్కదని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ పోర్షన్‌లో చూసుకున్నట్టయితే ఓకే, బాగానే ఉంది ట్విస్ట్ అన్నట్టు అనిపించింది. అంతే, అంతకుమించి ఏమీ లేదు. వెన్ కమింగ్ టు సెకండ్ హాఫ్ భయ్యా ఒకే ఒకేషన్‌లో అయితే వెళ్తుంది. అంతకుమించి ఏమీ లేదు ఫిలిం గురించిలో. ఫిలింలో మాట్లాడుకుంటే కాన్సెప్ట్ అనేది తీసుకోవడం అనేది చాలా బాగా తీసుకున్నారు. కానీ దాని ఎగ్జిక్యూషన్ గాని స్టోరీ వైస్‌గా చూసుకున్నట్టయితే అంతలా బాలేకపోయింది. అంతలా నచ్చలేకపోయింది నా వరకు చెప్పుకోవాలంటే. అండ్ మన సుధీర్ బాబు గారి యాక్టింగ్ గాని పర్ఫార్మెన్స్ గాని ఈస్ గుడ్ ఇన్ ఈ రోజ్ భయ్యా. తన రోల్‌లో తను బాగా బెస్ట్ ఇచ్చారన్నట్టు నా ఒపీనియన్. కానీ సోనాక్షి గారి క్యారెక్టర్ చూసుకున్నట్టయితేనే ఏదో భయం పెట్టి ఇచ్చి ఎక్స్‌ప్రెషన్ పెడతారు. కానీ అంతలా ఏమనిపియది. అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు చేశారు బాగానే అన్నట్టు అనిపించింది. అండ్ ఫిలిం చూడాలనుకుంటున్నారా అంటే, ఇక ఓటీటీ కోసం వెయిట్ చేసినా బెస్టే. అండ్ మీరు థియేటర్‌లోకి వెళ్ళాలనుకుంటే యాజ్ యువర్ విష్. అండ్ నేను లిటరల్లీ వెయిటింగ్ ఫర్ ది కమ్‌బ్యాక్ ఫిలిం భయ్యా. మళ్ళీ మన సుధీర్ బాబు గారికి ఇంకొక మంచి ఫిలింతో కమ్‌బ్యాక్ రావాలి. ఈ ఫిలిం కాకపోయినా కూడా నెక్స్ట్ అప్‌కమింగ్ ఫిలిమ్స్‌లో అని అనుకుంటున్నా. తను తీసిన 'మా నాన్న సూపర్ హీరో' అదొక క్లాసిక్ ఫిలిం భయ్యా. చాలా బాగుంది. ఒక ఎమోషనల్‌గా అలా కొంచెం కనెక్టబుల్‌గానే ఉంది ఫిలిము. కానీ దీనికి ఈ ఫిలిం కొంచెం కొత్తగా తీసుకురావడానికి చూసారు కానీ అంత వర్కౌట్ కాలేదు. అండ్ దట్స్ ఇప్పుడుది ఈ 'జటాధర' అనే మూవీ రివ్యూ. ఇంకా నేను ఏది కూడా ఎక్కువ సాగదీయను. అండ్ ఇదన్నట్టు వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.